హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు మరో జొన్న పిండితో టేస్టీ రెసిపీని చేసి చూపిస్తాను. దానికోసం మొదటగా 1.5 కప్పు జొన్న పిండిని తీసుకున్నాను. జొన్న పిండితో ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఇలా వెరైటీగా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 1 కప్పు గోధుమ పిండి వేశాను. మరో 1/2 కప్పు శనగపిండిని తీసుకున్నాను. 3 పిండ్లు వాడుతున్నాను. మరో 4 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. కొంచెం పచ్చి కరివేపాకు కట్ చేసి వేశాను. ఇప్పుడు రోట్లో చిన్న అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచిన మసాలాతో మనం ఏదైనా రెసిపీస్ చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. మిక్సీని కాకుండా ఇలా వాడుకుంటే హ్యాండీగా మనకు చాలా త్వరగాను అయిపోతుంది, పని కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఈ పిండిలోకి తగినంత ఉప్పును వేసేసుకొని ఈ దంచిన పచ్చిమిర్చి ముద్దని ఇందులో వేసేసి మొదట పిండిలో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలండి. అయితే ఈరోజు నేను ఈ రెసిపీని 2 రకాలుగా చేసి చూపిస్తాను. ఒకటేమో చాలా హెల్దీగా చేసుకునేట్టుగా, ఒకటేమో చట్పటిగా ఉండేట్టుగా, అంటే ఫ్యాన్సీగా ఉండేట్టుగా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు చేర్చి పిండిని కలుపుకోవాలి. ముద్దగా మనకు చపాతీ పిండి ముద్ద అవుతుంది కదా, అలా కలుపుకోవాలి. మనము కలుపుతుండగానే సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట పిండి. ఇందులో మొదట నూనె వేయొద్దండి. పిండి బాగా కలిపిన తర్వాత, బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనము పిండి మీద కాస్త నూనె వేసేసి అలా పట్టించేసి వదిలేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. పూరీస్కైనా చపాతీస్కైనా చాలా చాలా బాగా వస్తాయి. ఇలా పైన పట్టించేసి మూత పెట్టేసి కాస్త వదిలేసేయండి. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సైడ్ డిష్ ఏంటి అంటే ఉత్తపప్పు, అంటే పెసరపప్పుతో ఉత్తపప్పు చేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పు తీసుకొని అందులోకి తగినన్ని నీళ్ళు, కొంచెం మెంతులు, నెక్స్ట్ 1 కప్పులోకి ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అయితే డైరెక్ట్గా వేసే కంటే ఇలా కప్పులో పెట్టి చూడండి, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాస్త పసుపు వేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. పెసరపప్పు కదా, ఎక్కువ అక్కర్లేదు. ఇది కూడా, ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వాటిల్లోకి మనం చేసుకోవచ్చు. జొన్న రొట్టెలకి, చపాతీలకి, ఇంకా ఇలాంటి రెసిపీలకి చాలా బాగుంటుంది. ఇండక్షన్ స్టవ్లో చేశానండి. ఇప్పుడు ఉడికింది. అయితే నీళ్లు కరెక్ట్గా పెట్టానమాట. ఇంకాస్త నీళ్లు వేసుకోవచ్చు. పప్పు అయితే ఉడికింది, బాగా ఉడికింది. ఇలా కలిపేసుకొని మరి కాస్త నీళ్లు యాడ్ చేసుకోవాలి. పప్పుని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవడానికి చల్లనీళ్ళు వాడుకోవచ్చు. లేదు కాస్త మిగిలేట్టుగా చేసుకోవాలి అంటే నీళ్లు వేసేసి వేడి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు వేడి పెట్టట్లేదు, చల్లనీళ్ళు కలుపుతున్నాను. ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఎప్పుడైనా పెసరపప్పును చేసుకున్నప్పుడు ఉప్పు తక్కువగా వేసుకోవాలి, తక్కువగా పడుతుంది. ఇప్పుడు కారం కోసము ఈ ఎండుమిరపకాయలని కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలు వేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి తిరగవాత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి ఒక 2 స్పూన్స్ నూనె వేశాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, కరివేపాకు, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి లైట్గా వేయించుకోవాలి. మనకు కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆహా ఓహో, ఈ రెసిపీ అయితే అదిరిపోతుందండి. చాలా వాటి కాంబినేషన్స్కి మనం ఇది చేసుకోవచ్చు. వేడి వేడిగా అన్నంలో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా మీరెవరైనా ఇలాంటి రెసిపీస్ చేస్తారా?
ఏదైనా వెరైటీస్ పెసరపప్పుతో చేస్తే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. మరికొన్ని నీళ్ళు యాడ్ చేశాను, అంటే నంచుకొని తినడానికి వీలుగా ఉండేట్టుగా ఇలా చేశానన్నమాట. దీన్ని ఉత్తపప్పు అని చెప్పొచ్చు, అంటే కూరగాయలు లేకుండా పప్పు చేసుకోవడము. ఇప్పుడు నేను మెయిన్ రెసిపీ చేసి చూపిస్తాను. తడుపుకున్న ఈ జొన్నపిండి ముద్దని ఇలా ఉండగా చేసేసి కాస్త పెద్ద ఉండ తీసుకున్నాను. ఇప్పుడు ఒత్తుకోవాలి. ఇది సిలికాన్ షీట్ మీద ఒత్తుతున్నానండి. చాలా సౌలభ్యంగా ఉంటుంది. మనము పూరీలు, చపాతీలు, రొట్టెలు, బొబ్బట్లు, ఇలా అప్పాలు ఏవైనా కూడా ఒత్తుకొని కాల్చుకోవచ్చు. వాడప్పాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. చెక్కలు అంటాం కదా, వాటిని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్దగా ఒత్తుకున్నాను. చూడండి, రేకు ఇలా ఉండాలి. మనం పూరీస్కి ఎలా ఒత్తుతామో అలా ఉండాలన్నమాట. ఒక కప్పు తీసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా వీటిని సర్కిల్ లాగా చేసుకొని చెక్కలు, చక్రాలు, ఆ తర్వాత వాడప్పలు అలాంటివి చేసుకోవచ్చు కదా. అయితే అవి కాదండి, ఈరోజు నేను పూరీలు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేసి చూడండి. అయితే ఒకేసారి 4 పూరీలు చేసుకోవచ్చు కదా, అందుకనే ఇలా పెద్దగా ఒత్తుకున్నాను అనమాట. చూడండి, ఈ మాత్రము మందం వేసుకోవాలి. మనం పల్చగా ఒత్తుకుంటే చెక్కల్లాగా కూడా ఉంటాయి, భలే టేస్టీగా వస్తాయి. నూనె కాగింది, అందులో హై టు మీడియం, అంటే మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మనం మొదటిసారి వేసినప్పుడు బాగా కాగిన తర్వాత మీడియంలో వేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వాయి వేసినప్పుడు కాస్త హైలో పెట్టి కాల్చుకోవాలి. మనం కాల్చేటప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఇలా ఒక మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఆరోగ్యకరమైనవని చెప్పానని ఏమనుకోవద్దండి, మనము వేరే రెసిపీ కూడా చేసుకోవచ్చు. అయితే చెప్పాను కదా, పిల్లలకు అట్రాక్షన్గా ఉండేలాగా ఇలా పూరీలు చేసుకోవచ్చు. నూనె వద్దు, అవాయిడ్ చేసుకోవాలి అంటే రోటీలు కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసి చూపిస్తాను. అయితే మనం ఇంట్లో ఏవైనా ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు ఆరోగ్యమే కదండి. ఇవి ఎక్కువగా నూనె కూడా పీల్చవన్నమాట. వేసిన నూనె వేసినట్టుగానే అనిపిస్తుంది. చూడండి, అసలు పూరీలు చేస్తే తాగేస్తాయి కదా నూనె, ఇది అలా కాదు, చక్కగా కాలుతాయి. అయితే కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవన్నమాట. అలా ఉంటుంది ఈ రెసిపీ. మనము నువ్వులు అవి వేసాం కదా, కొంచెం పొంగడము తక్కువనే. నాకైతే మొత్తంగా ఒక 20 చేస్తే ఒక 5-6 పూరీలు మాత్రమే పొంగాయన్నమాట. ఇప్పుడు మరో విధంగా చేసి చూపిస్తాను. నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ, నూనెతో కూడా చేసుకోవచ్చు. రోటీలాగా చేస్తున్నాను, రొట్టె అనుకోండి, రొట్టెలాగా చేస్తున్నాను. పెన్నం వేడెక్కిన తర్వాత వేసి కాల్చుకోవాలి. ఈ నూనె లేకుండా ఈ రెసిపీ చేసుకోవచ్చు. నేను కొంచెం నూనె వేసి రోటీ చేశాను. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, నూనె అసలు వాడము అనేవాళ్ళు నూనె లేకుండా చేసుకోవచ్చు. అప్పుడు 100% హెల్దీగా ఉంటుంది ఈ రెసిపీ. కొంచెం నూనె వేసి కాల్చాను. రోటీ కూడా భలే ఉందండి టేస్ట్. అసలు మనము బాగా కాల్చేసి ఇలా 2-3 రోజులు కూడా పెట్టి తినొచ్చు, అంత బాగుంటుంది, చెడిపోదు. కాస్త గట్టిగా కాల్చుకుంటే అలా తినొచ్చు అన్నమాట. కొంతమంది అలా ఇష్టపడతారు, గట్టిగా కరకరలాడుతూ కాల్చే విధంగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే సాఫ్ట్గానే చేశాను. పూరీలన్నీ అయిపోయాయి. ఇలా ముద్దపప్పుతో నంచుకొని తింటే ఆహా ఓహో సూపర్ టేస్టీగా, వెరైటీగా ఎంత బాగుంటుందో. మీరు లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. రోటీ కూడా సాఫ్ట్గా ఉంది చూడండి. పిల్లలకి ఇలా చేసిస్తే హాయిగా తినేస్తారు, హెల్తీగాను ఉంటుంది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్